దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. దేవుణ్ణి ప్రేమించి 29వ వచనం ఒకసారి మీరు నాకు చదివి అందించండి. ఒక్కసారి ముగించుకుందాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించెనో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఎన్ని స్టెప్పులు వచ్చినాయో చూసారా? ముందు ఎవరిని ఆయన ఎరిగాడని. నిన్ను నన్ను ఏం చేశాడు దేవుడు? ఎరిగిన దేవుడు, నిర్ణయించుకున్న దేవుడు, పిలుచుకున్న దేవుడు, మహిమపరుచుకున్న దేవుడు. ఇవాళ ఆయన మనల్ని ఎరిగితేనే మనం ఇక్కడికి వచ్చాం. అందరు రాలా. ఈ చుట్టుపక్కల ఎంతో మంది శ్రద్ధ యంత్రం వింటున్నారు కానీ అందరు ఇక్కడికి రాలా. మనందరం ఎవరు అంటే నిర్ణయించబడిన వారం. చెప్పండి అందరూ, నిర్ణయించబడిన వారం. చప్పట్లు కొట్టండి. మీకు మీరే ఇట్లా పెట్టుకోండి. మేము నిర్ణయించబడిన వారం, మేము ఏర్పాటు చేయబడిన వారం, మేము పిలవబడిన వారం. మీ నామములో మేము మహిమకు కారణభూతులం. అయ్యా, ఇప్పుడు చెప్పండి అందరు కలిసి, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చెప్పండి గట్టిగా. దైవజనులారా అందరు చెప్తాం, దేవా నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యు జీసస్. ఇంగ్లీష్ లో చెప్పండి, ఐ లవ్ యు జీసస్, ఐ లవ్ యు జీసస్. ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగించే దేవుడు మన దేవుడు. ప్రేమిస్తే మాత్రం సమస్తమును సమకూడతాయి. ప్రేమించకపోతే శాపగ్రస్తులు అవుతామంట. కొరింథీయులకు రాసిన పత్రిక 16:22 వచనంలో ఉంటుంది ఆ మాట. మనం శాపగ్రస్తులు కావడానికి రాలేదు ఈ స్థలంలోకి, ఆశీర్వదించబడడానికి వచ్చాము ఇక్కడికి. మనం ఎందుకు వచ్చాము? మేలు పొందుకోవడానికి వచ్చాము. వచ్చే సంవత్సరానికి యుద్ధాలు, ఈ వాతావరణాలు, ఏ రోజున ఏమి సంభవిస్తుందో తెలియదు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. అందుకే మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ప్రభువా నిన్ను ప్రేమిస్తూ ప్రతి ప్రార్థనలో ఈ దినం నుంచి, ఇంతకాలం ఆ ప్రార్థన చేశారో లేదో తెలియదు కానీ అయ్యా మీరు ఇప్పుడు దాకా సాక్ష్యం చెప్పారు చూడండి. మనందరం కూడా, నేను ఎప్పటి నుంచో నాకు అలవాటు, ఈ దినం నుంచి మీకు అందరికీ ఆ పాఠం నేర్పుతున్నాను. మీ ప్రార్థనలో ఐ లవ్ యు జీసస్ అనండి. ఏమొద్దు, ఆయన నేను ప్రేమిస్తున్నానని చెప్తే చాలు, ఆయన దీవించే దేవుడు. మనం ప్రార్థన చేస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నీకు పూజ చేస్తున్నాం, నీకు అట్లా చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం అనే కంటే ఒక్క మాట, ఐ లవ్ యు జీసస్. ఏం చెప్దాం? అందరూ చెప్పండి ఒకసారి, ఐ లవ్ యు జీసస్. ఈ మాట మీ హృదయాల్లో ఉండిపోవాలా. రూబీ అమ్మ, చీరాల రూబీ అమ్మ దేవుని ప్రేమించమని చెప్పింది. ఎక్కడ అనేక చోట్ల వినుంటాం, కానీ ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు మనందరికి ఒక ప్రత్యేకమైన నేర్పాడు. ఐ లవ్ యు జీసస్. డాడీ నిన్ను ప్రేమిస్తున్నాను, నా తండ్రి నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఈ దినం నుంచి ఆ మాటలు నేర్చుకొని మనం వర్ధిల్లుగాక. ప్రభు చిత్తమైతే మీదటికి మరలా 7వ వార్షికోత్సవం దైవజనుడు పెడితే ఎలాంటి పరిస్థితులైనా సరే ఇక్కడికి వచ్చి మరలా మనం ఐ లవ్ యు జీసస్ అంటూ ప్రభుని ఆరాధిద్దాం. దేవుడి మాటలు మన కోసం దీవించును గాక. ఆమేన్.